ముందుగా మ్యాచ్ విషయానికి వచ్చేస్తే ప్లేయర్స్ అందరూ మ్యాచ్కి ముందు 2 నిమిషాలు సైలెన్స్ పట్టించారు మామ. ఎందుకంటే అప్పుడు 11 మంది చనిపోయారు కదా, వాళ్ళ ఆత్మశ్రేయంగా చేకూరాలని అలా చేశారంట మామ. ఇక నిన్నే ఫస్ట్ మ్యాచ్ ఎటువంటి ఓపెనింగ్ సెరమనీ లేదు, మంచిగా మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇక మ్యాచ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలోనే 3 వికెట్స్ పడిపోతాయి మామ. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి ముగ్గురు అవుట్ అయిపోతారు. 3 వికెట్లు తీసింది జాకబ్ డఫీ. తన ఫస్ట్ మ్యాచ్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. అలాగే 3 వికెట్స్ తీశారు. ఇక బ్యాటింగ్ వచ్చి ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తారు. తన T20 వరల్డ్ కప్ ఫామ్ అలాగే కొనసాగిస్తూ 38 బాల్స్ 80 రన్స్ కొడతాడు. తన IPL లో 3000+ రన్స్ కొట్టేశాడు. ఇక తర్వాత అనికేత్ వర్మ 18 బాల్స్ లో 43 రన్స్ కొడతాడు. తన బ్యాటింగ్ తో టీమ్ స్కోర్ 201 ఫర్ ది లాస్ ఆఫ్ 9 వికెట్. ఇక ఈ మ్యాచ్ లో ఫిల్ సాల్ట్ అయితే మామూలుగా క్యాచ్లు తీసుకోలేదు, ఎగిరి పట్టాడు. ఇషాన్ కిషన్ క్యాచ్ అయితే అవుట్ స్టాండింగ్, సీజన్ ఆఫ్ ది క్యాచ్ అనేలా నిలబడింది. ఇక తర్వాత చేజింగ్కి వచ్చిన RCB ఫిల్సర్ సెకండ్ ఓవర్లోనే అవుట్ అయిపోతాడు. ఇంకా ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ దుమ్ము లేపాడంతే. 26 బాల్స్ 61 రన్స్, సూపర్గా ఆడాడు. 200+ స్ట్రైక్ రేట్, అటు ఇటు దుమ్ము లేపాడు. 101 పార్ట్నర్షిప్ విరాట్ కోహ్లీతో. అసలు ఏమన్నా ఆడారంటే అలా ఆడారు. ఇక తర్వాత చెప్పాల్సిన పర్లేదు కదా, 16 రన్స్ 38 బాల్స్, చేజ్ మాస్టర్. ఒక షాట్ అయితే మాత్రం షాట్ ఆఫ్ ది డే, షాట్ ఆఫ్ ది మ్యాచ్ కూడా. ఆ 50తో 64th IPL 50 సాధించాడు. చేజింగ్ లో 4000 రన్స్ కొట్టాడు ఒక ప్లేయర్. అంటే ఆల్మోస్ట్ ఒక కెరియర్ రన్స్ కొట్టే అంత చేశాడు, చేజింగ్ లో కొట్టాడు. డే బై డే తన ఇంప్రూవ్మెంట్ పెరుగుతూనే ఉంది, ఎక్కడ తగ్గట్లేదు. తను ఉన్నాడు, చేజ్ మాస్టర్ ఉన్నాడంటే మ్యాచ్ అయిపోతుంది. 200+ రన్స్ ని 15.4 అవర్స్ లోనే కంప్లీట్ చేశారు మ్యాచ్ ని. ఫస్ట్ మ్యాచ్ శుభస్వాగతం పలికారు SRH కి. గుడ్ టు విన్ RCB.